Hi aspirants, welcome to Sign Math. Welcome to the continuous series of RRB PYQs problems based on simple interest. So ఇది థర్డ్ వీడియో. మనం ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ మీద 2 వీడియోస్ పోస్ట్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం 1 by 1 మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది రేషియో ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది సేమ్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ 2 different schemes ఎట్ ది సేమ్ రేట్ ఫర్ 6 years and 10 years రెస్పెక్టివ్లీ. సో మనల్ని సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క రేషియో కనుక్కోమంటున్నాడు. సేమ్ అమౌంట్ని 2 different స్కీమ్స్లో పెట్టాడు, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి. సో ఇక్కడ టైం పీరియడ్ మాత్రం చేంజ్ అయింది. ఒక అమౌంట్ వచ్చేసి 6 years ఇన్వెస్ట్ చేశాడు, సెకండ్ వన్ వచ్చేసి 10 years ఇన్వెస్ట్ చేశాడు. సో సేమ్ అమౌంట్ 100 రూపీస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని 2 different స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేశాడు. ఒకటి 6 yearsకి టైం పీరియడ్, సెకండ్ వన్ వచ్చేసి 10 yearsకి. సో రెండింటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సేమ్గా ఇచ్చాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1% తీసుకోండి, 10% తీసుకోండి, లేదా 2% తీసుకోండి, ఏదైనా తీసుకోండి, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి మనం దేనైనా అజ్యూమ్ చేసుకోవచ్చు. సో 1 yearకి 10%, 6 years కంటే 6 into 10%. సో 100లో మనకి 60% అంటే 60. నెక్స్ట్ 1 yearకి 10%, 10 yearsకి 10 into 10 100%. సో 100లో 100% అంటే 100. సో 23s are 25s are. ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క రేషియో 3:5. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, డివైడ్ 6600 into 2 parts such that the simple interest received on the first part at the rate of 10% per annum for 3 years is equal to the simple interest received on the second part at 9% per annum for 4 years. సో 6600ని 2 partsగా డివైడ్ చేశాడు. సో ఫస్ట్ పార్ట్ మీద 1 yearకి 10% చొప్పున 3 yearsకి ఎంత ఇంట్రెస్ట్ అయితే వస్తుందో, సో నెక్స్ట్ సెకండ్ పార్ట్ మీద కూడా పర్ ఇయర్కి 9%, 4 yearsకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ రెండు సేమ్ అన్నాడు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దాం. సో టోటల్ 6600ని 2 partsగా డివైడ్ చేస్తే, సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 10%. ఈ పార్ట్ని ఎంత టైం ఇన్వెస్ట్ చేశాడంటే 3 years. టైం పీరియడ్ వచ్చేసి మనకి 3 years. సో ఇది ఒక పార్ట్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 9%, అలాగే టైం పీరియడ్ వచ్చేసి 4 years. సో ఇప్పుడు దీని మీద వచ్చే ఇంట్రెస్ట్, దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఈక్వల్ అని చెప్పాడు మనకి. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR by 100. సో దీని నుంచి మనం R into T ఈజ్ ఈక్వల్ టు I by Pగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు R into Tకి Pకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ వచ్చేసి, సో ఇప్పుడు మనం ఫస్ట్ R into Tని రేషియో రాసుకుందాం. దాన్ని Pకి ఈక్వల్ చేస్తే అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది. సో R into T ఈజ్ ఈక్వల్ టు 10 into 3 30, 9 into 4 36. సో ఈ రెండింటి యొక్క రేషియో ఎంతంటే 30:36. సో 6 5s are 30, 6 6s are 36. సో R into Tకి Pకి రిలేషన్ ఏంటి అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో R into Tకి Pకి రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 5:6 కాస్త 6:5 అవుతుంది. సో టోటల్ ఇవి ఎన్ని పార్ట్స్? 6 + 5 11 parts. సో 11 parts వచ్చేసి మనకి 6600 టోటల్ ప్రిన్సిపల్. సో ఇప్పుడు ఈ అమౌంట్ ఎంత, ఈ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. మళ్ళీ ఫస్ట్ పార్ట్ ఎంత, సెకండ్ పార్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో 11 parts వచ్చేసి 6600 అంటే 1 part వచ్చేసి మనకి 600. సో 1 part వచ్చేసి 600 కాబట్టి 6 parts అంటే 6 6s are 36, 3600. సో 3600తో మనకి ఒకే ఒక్క ఆప్షన్ ఉంది, అది ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, సారథి డిపాజిటెడ్ 3125 in a bank on which 8% simple interest was payable annually by the bank. If Sarathi kept the money in the bank for 5 years, how much interest will be earned? సో సింపుల్గా ఈ క్వశ్చన్లో మనల్ని ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమన్నాడు. సో బ్యాంక్లో డిపాజిట్ చేసిన ప్రిన్సిపల్ 3125, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8%, టైం పీరియడ్ వచ్చేసి 5 years. సో R into T వచ్చేసి మనకి టోటల్ 40%. సో ప్రిన్సిపల్ ఏమో మనకి 3125. సో 3125లో మనకి 10% అంటే 312.5. సో 40% అంటే ఇంటూ 4. సో ఇప్పుడు దీంతో మల్టిప్లై చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. 4 5s are 20, 4 2s are 8 + 2 10, 4 1s are 4 + 1 5,
4 3s are 12. సో 1 digit తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 1250. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. వాట్ విల్ బి ద ఇంట్రెస్ట్ ఆన్ 4600 in 5 years at the rate of 4.5% పర్ యాన్యువల్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ఈ ప్రాబ్లంలో కూడా మనల్ని సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమన్నాడు. టైం పీరియడ్ వచ్చేసి 5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 4.5%. సో టైం వచ్చేసి 5 years, ఆర్ పర్సెంటేజ్ వచ్చేసి 4.5. సో 5 4s are 20, 5 5s are 25, మీన్ 2.5. సో టోటల్ మనం 22.5%ని ఫైండ్ చేస్తే సరిపోతుంది ప్రిన్సిపల్ నుంచి. సో ప్రిన్సిపల్ వచ్చేసి మనకి 4600. సో ఇందులో 10% అంటే 460, 20% అంటే 920. సో 20% మనం ఫైండ్ చేసాం. నెక్స్ట్ 2.5%. ఫస్ట్ 2% ఫైండ్ చేద్దాం, తర్వాత రిమైనింగ్ 0.5%ని ఫైండ్ చేద్దాం. సో 1% అంటే 46, 2% అంటే 92, 46 ప్లస్ 46. సో 0.5% అంటే 1% అంటే 46, 0.5% అంటే ఇందులో హాఫ్, 2 2s are 2 3s are. సో 5 13 10. సో 1035. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. Find the total simple interest on 500 at 7% per annum and 700 at 10% per annum and 1000 rupees at 4% per annum for 3 years. సో ఇక్కడ మనకి డిఫరెంట్ అమౌంట్స్ ఇచ్చారు, వాటికి డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, కానీ టైం పీరియడ్ మాత్రం ప్రతిదానికి 3 years. సో ఫస్ట్ 500కి 7% 3 years. సో 1 yearకి 7% అంటే మనకి 3 yearsకి 21%. సో 500లో మనకి 21%. సో 21% అంటే మనకి 1% అంటే 5, 21% అంటే 5 into 1 5, 5 2s are 10. సో టోటల్ మనకి 500లో 21% ఎంతంటే 105. సో నెక్స్ట్ వన్ మనకి 700లో ఎవ్రీ ఇయర్ 10%, 3 yearsకి 30%. సో 700లో మనకి 30%. సో 10% అంటే 70, 73s are 210, 30% అంటే. నెక్స్ట్ 1000 రూపీస్లో మనకి 1 yearకి 4%, 3 yearsకి 4 3s are 12%. సో 1000లో మనకి 12% అంటే 120. సో ఈ టోటల్ అమౌంట్ని యాడ్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఫైండ్ ద టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్. మనల్ని టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 5 3 4, 435. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. అమౌంట్ ఆఫ్ 1250 becomes 1550 in 4 years. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్? సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR by 100. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 300. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ వచ్చేసి మనకి 1250 ఇంటూ టైం పీరియడ్ వచ్చేసి మనకి 4 years. సో ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు కాబట్టి R by 100. సో 25 5s are 125, రిమైనింగ్ 0. 25 4s are 100. సో 4 will get cancelled. 51s are 56 are. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 6%. R is equal to 6%. ఆప్షన్ బి is the right answer. నెక్స్ట్ ప్రాబ్లం. A certain sum amounts to 16,500 in 2 years at 5% per annum simple interest. సో ఫైండ్ ద సమ్. సో మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే ప్రిన్సిపల్ మనకి ఇవ్వలేదు. ప్రిన్సిపల్ ఇవ్వకుండా కొంత ప్రిన్సిపల్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5%, 2 yearsకి ప్రిన్సిపల్ ఎంత అయింది? 16,500 అయింది. సో 5% ఇంటూ 2 years 10%. సో ఇంట్రెస్ట్ వచ్చేసి 10%. ప్రిన్సిపల్ మనకి తెలియకపోతే 100 అనుకుందాం. సో 100 ప్లస్ ఇంట్రెస్ట్, సో P ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్. మనకి ఇచ్చింది అమౌంట్. సో P ప్లస్ I అంటే మనకి 110% వచ్చేసి 16,500. సో మనల్ని ప్రిన్సిపల్ ఫైండ్ చేయమన్నాడు 100%. పర్సెంటేజ్ విల్ గెట్ క్యాన్సిల్, 0 విల్ గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ 11 1s are 11, రిమైనింగ్ 5 ఉంటుంది. 11 5s are 55, డబల్ జీరోస్. సో ఇక్కడ 1500. సో 15,000. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రిన్సిపల్ వచ్చేసి. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ సమ్ ఆఫ్ మనీ వెన్ ఇన్వెస్టెడ్ ఎట్ 14.5% per annum సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 13,464. ఆఫ్టర్ 6 years వాట్ వాజ్ ది సమ్ ఇన్వెస్టెడ్? సో ఇక్కడ కూడా మనల్ని ప్రిన్సిపల్ ఫైండ్ చేయమన్నాడు. అమౌంట్ వాడే ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 14.5%. ఎంత టైం ఇన్వెస్ట్ చేశాడంటే 6 years ఇన్వెస్ట్ చేశాడు. సో అన్ని ఎలిమెంట్స్ మనకి ఇచ్చాడు, ఒక్క సమ్ మాత్రం మనల్ని ఫైండ్ చేయమన్నాడు.
సో ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ని ఫైండ్ చేద్దాం. సో 1 ఇయర్కి 14.5%. సో ఆర్ ఇంటూ టీ. సో మనకి ఆర్ వచ్చేసి 14.5 6 ఇయర్స్కి. సో 14 6 ఆర్ 84. నెక్స్ట్ ఇక్కడ 0.5 మిగిలింది. 0.5 ఇంటూ 6 3. సో 84 ప్లస్ 3 87. సో ఇదేంటి మనకి ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ మనకి ఎప్పుడైనా సరే తెలియకపోతే 100 అనుకుంటాం. సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి అమౌంట్ అవుతుంది. సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్. సో ఈ 187 పార్ట్స్ వచ్చేసి 13464. సో మనల్ని ప్రిన్సిపల్ ఫైండ్ చేయమన్నారు కాబట్టి 100 పార్ట్స్. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 7 ఉంది, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది. సో 7 2s ఆర్ 14. అప్పుడు మాత్రమే మనకి యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ 2 zeros వస్తాయి. 2 zeros తర్వాత మనకి 2. సో 2 zeros తర్వాత మనకి 2 ఎక్కడ ఉంది ఆప్షన్లో. సో ఇక్కడ ఒకటే ఉంది 7200. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ ఏ సర్టైన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అమౌంట్స్ టు 24,500 in 8 years and to 32,000 in 13 years. Find the sum invested. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో ప్రిన్సిపల్ ఇవ్వలేదు, ప్రిన్సిపల్ని మనం ఫైండ్ చేయమన్నాడు. సో ఈ ప్రిన్సిపల్ని మనం ఎట్ ఏ సర్టైన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్, కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనం ఆ ప్రిన్సిపల్ని ఇంట్రెస్ట్కి ఇచ్చాం. ఇస్తే అది 8 ఇయర్స్లో 24,500 అయింది. అలాగే 32,000 ఎన్ని సంవత్సరాలకి అయింది? 13 ఇయర్స్కి అయింది. ఇప్పుడు దీన్ని ఈ డేటాని బేస్ చేసుకొని మనం ప్రిన్సిపల్ని ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ మనకి ప్రిన్సిపల్ ఎంతో తెలియదు. ఈ ప్రిన్సిపల్ని మనం కొంత సర్టైన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తే అది 8 సంవత్సరాల తర్వాత ఎంత అయిందంటే అమౌంట్స్ అన్నాడు. సో అమౌంట్ అంటే మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండింటి కలుపుకొని 24,500 రూపీస్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ 32,000 ఎన్ని సంవత్సరాలకి అయింది? 13 ఇయర్స్కి అయింది. సో 13 ఇయర్స్కి 32,000 అయింది. సో 8 ఇయర్స్కి 13 ఇయర్స్కి డిఫరెన్స్ ఎంత మనకి? 5 ఇయర్స్. సో 5 ఇయర్స్లో ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో చెక్ చేద్దాం ఒకసారి. 0 0, 10లో 5 పోతే 5, 11లో 4 పోతే 7. నెక్స్ట్ టోటల్ 5 ఇయర్స్కి ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 7,500. సో అప్పుడు 1 ఇయర్కి 5 15s ఆర్ 75. సో 1 ఇయర్కి 1,500 ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ సేమ్గా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ప్రిన్సిపల్ ఎంతో మనకు తెలియదు. కానీ ఈ ప్రిన్సిపల్ 8 ఇయర్స్ తర్వాత 24,500 అయింది. సో 24,500 అయిందంటే 8 ఇయర్స్ ఇంట్రెస్ట్ యాడ్ అయినట్టు. సో 1 ఇయర్కి ఇంట్రెస్ట్ వచ్చేసి 1,500. సో అప్పుడు 8 ఇయర్స్కి 15 8s ఆర్ 120. సో 120,000. సో 8 ఇయర్స్కి వచ్చేసి ఇంట్రెస్ట్. సో ఈ ఇంట్రెస్ట్ని దీంట్లోంచి మనం రిమూవ్ చేస్తే మనకి ప్రిన్సిపల్ అనేది వస్తుంది. సో 0 0 5 2, 2లో 1 పోతే 1. సో 12,500 అనేది మనకి ప్రిన్సిపల్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. అవుట్ ఆఫ్ ఏ సమ్ ఆఫ్ 9,200 సమ్ అమౌంట్ was lent at the rate of 5% per annum and the rest at 8% per annum. Both earnings simple interest. So total interest received after 3 years was 1812. The sum lent at 5% was. సో మనకి టోటల్ ప్రిన్సిపల్ వచ్చేసి 9,200 రూపీస్. సో 9,200 రూపీస్లో కొంత పార్ట్ని మనం 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాం. అండ్ అలాగే రిమైనింగ్ కొంత పార్ట్ని, మిగిలిన పార్ట్ని 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాం. నెక్స్ట్ పాయింట్, బోత్ ఎర్నింగ్స్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇవి రెండింటిని మనం సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చాం. 9,200ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసి 1 పార్ట్ని 5%కి, సెకండ్ పార్ట్ని 8%కి ఇంట్రెస్ట్కి ఇచ్చేసాం. సో టోటల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 3 ఇయర్స్. సో టోటల్ ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాల తర్వాత అతనికి వచ్చిందంటే 3 ఇయర్స్ తర్వాత ఇంట్రెస్ట్ అతనికి తిరిగి వచ్చింది. ఎంత వచ్చింది? 1812. సో 1812 అనేది 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్. సో అప్పుడు 1 ఇయర్కి ఎంత అవుతుంది? బై 3 చేస్తే మనకి 1 ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది. 3 6 ఆర్ 18, రిమైనింగ్ 0, 3 6 ఆర్ 18. సో నెక్స్ట్ 2 డేస్ కాబట్టి 0, 3 4 ఆర్ 12. సో 1 ఇయర్కి ఇంట్రెస్ట్ వచ్చేసి 604. సో ఇప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని యావరేజ్ ఫైండ్ చేస్తే మనకి 1 ఇయర్కి 604 బై ప్రిన్సిపల్ 9,200 ఇంటూ 100. సో మనకి ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. దీన్ని మనం సాల్వ్ చేద్దాం. 00 00 విల్ గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ 4 1s ఆర్ 4, రిమైనింగ్ 2, 4 5s ఆర్ 20, 4 1s ఆర్ 4. అగైన్ నెక్స్ట్ 4 2s ఆర్ 8, 4 3s ఆర్ 12. సో 151 బై 23%.
సో మనకి ఇప్పుడు యావరేజ్ పర్సంటేజ్, దీన్ని మనం అలిగేషన్ మిక్సర్ మోడల్లో సాల్వ్ చేద్దాం. సో 151/23. సో ఈ 23ని మనం క్యాన్సిల్ చేయడం కోసం ఇంటూ 23 తోటి అన్ని టర్మ్స్ని మనం మల్టిప్లై చేద్దాం. సో పర్సంటేజ్ అన్నిటికీ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ, ఇంటూ 23. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. 3 5s are 15, 2 5s are 10, plus 1 11, 115. So 3 8s are 24, 2 8s are 16, plus 2 18, 184. So 23 will get cancelled, 151. సో ఈ రెండింటిని డిఫరెన్స్ చూడండి, క్రాస్ డిఫరెన్స్. సో 4లో 1 పోతే 3, 8లో 5 పోతే 3. నెక్స్ట్ అగైన్ ఇక్కడ మనకి ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చేసి 36. సో 3 1s are 3, 3 1s are 3, 3 1s are 3 2s are. సో టోటల్ 11:12. సో ఈ మొత్తం మనం యాడ్ చేస్తే మనకి 9200. 23 పార్ట్స్ వచ్చేసి మనకి 9300. సో ద సమ్ లెంట్ ఎట్ 5%. సో 5%కి మనం ఎంత లెంట్ చేసామంటే 11 పార్ట్స్ని. సో టోటల్ ఎన్ని పార్ట్స్? 11 + 12, టోటల్ 23 పార్ట్స్ వచ్చేసి మనకి 9200. సో 11 పార్ట్స్. సో 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనం ఎన్ని పార్ట్స్ ఇచ్చామంటే 11 పార్ట్స్ ఇచ్చాం. సో 11 parts is equal to, so 23 1s are 23 4s are 92. So 4 remaining double zeros, 11 4s are 44. So 4400. Option C is the right answer. So 4400 ni manam 5% rate of interest ki ichcham. So next problem, a certain sum amounts to 22,494 in 7 years. So konta principal anedi 7 years ki X% rate of interest ki inta amount ayindi. Next point, if the rate of simple interest per annum had been increased X plus 4%. సో ఇంతకు ముందు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి X%, ఇప్పుడు రేట్ ఆఫ్ సెకండ్ కండిషన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని X plus 4%. సో అంతకుముందు ఎంత పర్సెంటేజ్ అయితే ఉందో అంతకి 4% ఇంక్రీజ్ చేశారు. ది అమౌంట్ పేయబుల్ ఆఫ్టర్ 7 years వుడ్ హ్యావ్ బీన్ 25917. సో ఫైండ్ ద సమ్ ఇన్వెస్టెడ్. సో X% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 7 yearsకి అమౌంట్ ఎంత అయిందంటే 22,494 అయింది. సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 4% పెంచిన తర్వాత ఆఫ్టర్ 7 years అదే అమౌంట్ ఎంత అయిందంటే మనకి 25,970. సో ఫస్ట్ మనం ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూద్దాం. సో 7లో మనకి 4 పోతే 3, నెక్స్ట్ 11లో 9 పోతే మనకి 2, నెక్స్ట్ పాయింట్ 8లో 4 పోతే 4, నెక్స్ట్ 5లో 2 పోతే 3. సో ఈ రెండింటి యొక్క అమౌంట్స్ డిఫరెన్స్ వచ్చేసి మనకి 3423. సో ఫైనల్గా మన సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 మన ఫార్ములా. సో ఇక్కడ రెండు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి మనం ఆ రెండింటి యొక్క డిఫరెన్సే మనకి 3423. సో ఫస్ట్ మనకి ప్రిన్సిపల్ తెలియదు, ఫైండ్ ద సమ్ ఇన్వెస్టర్ అన్నాడు. సో ప్రిన్సిపల్ ఫైండ్ చేయమన్నాడు. P టైం పీరియడ్ వచ్చేసి 7, R వచ్చేసి మనకి X%, ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ మైనస్ ఫస్ట్ కండిషన్ యొక్క డిఫరెన్సే 3423. సో ఫస్ట్ మనం సెకండ్ కండిషన్ రాద్దాం. P × 7 × X plus 4% డివైడెడ్ బై 100. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. నెక్స్ట్ అగైన్ P × 7 × X%, X/100. ఈ రెండింటి యొక్క డిఫరెన్సే మనకి 3423. సో ఈ రెండింటి నుంచి మనం 7P/100ని కామన్ తీస్తే X plus 4 minus X is equal to 3423. సో ఈ 100 ఇటు వెళ్తే మనకి 2 zeros అవుతుంది. సో ఫస్ట్ దీన్ని పక్కన పెట్టేసండి. -X plus X will get cancelled. 7 4s are 28. సో 28 parts is equal to 342300. సో ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ రావాలంటే 28తో క్యాన్సిల్ చేసి చూద్దాం. సో 28 1s are 28. సో 28 రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ 6 ఉంటుంది. సో 28 2s are 56. సో అగైన్ మళ్ళీ మనకి డిఫరెన్స్ 6 ఉంది. నెక్స్ట్ అగైన్ 28 2s are 56. సో ఇక్కడ మనకి 122 122. సో ఈ రెండు ఆప్షన్స్ అయితే కాదు, ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కాదు. సో ఈ రెండిట్లోనే మనకి ఆన్సర్. సో 28 2s are 56. సో రిమైండర్ ఎంత ఉంటుంది ఇక్కడ మనకి 7 ఉంటుంది. మళ్ళీ అగైన్ 28 2s are. సో ఇక్కడ వరుసగా మనకి 3 2s ఉంది ఈ ఆప్షన్లో. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం. A sum of money was invested at simple interest at R% per annum for 3 years. Had the rate of interest been R plus 2%, it would have fetched 84 rupees more. So find the sum invested. So ఈ ప్రాబ్లం కూడా సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగే
కానీ వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ అనేది మనకి డిఫరెంట్గా ఉంది. క్వశ్చన్ అడిగిన విధానం మాత్రం ప్రీవియస్ దానికి ఇప్పటికీ డిఫరెన్స్గా ఉంది. సో ప్రాబ్లం చూద్దాం. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అంటే ఒక సమ్ని మనం R% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పటికంటే కూడా R+2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు మనకి 84 రూపీస్ ఎక్స్ట్రా వచ్చిందని దీని మీనింగ్. అంటే సింపుల్గా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ వచ్చేసి 84 రూపీస్. సో దీన్ని మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాని రెండు ఈక్వేషన్స్ని సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగే సాల్వ్ చేద్దాం. మనల్ని సమ్ ఫైండ్ చేయమన్నాడు. సో P ఇంటూ టైం పీరియడ్ వచ్చేసి మనకి 3 years. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి R+2%/100. సో పర్సెంటేజ్ వస్తలేదు, బై 100 మైనస్ ఈ రెండింటి యొక్క డిఫరెన్సే 84 రూపీస్. P ఇంటూ T ఇంటూ R. సో ఇక్కడ టైం పీరియడ్ వచ్చేసి మనకి 3 years, PTR/100 ఈజ్ ఈక్వల్ టు 84. సో ఒకసారి దీని మీనింగ్ చూడండి. R% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పటికంటే కూడా R+2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు 84 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? వీటి యొక్క డిఫరెన్సే 84. సో ఈ రెండిట్లో నుంచి మనం 3P/100 కామన్ తీస్తే 3P/100 కామన్ తీస్తే R+2 మైనస్ R ఈజ్ ఈక్వల్ టు 84. సో మైనస్ R ప్లస్ R విల్ గెట్ క్యాన్సిల్. 100 అట్ సైడ్ వెళ్తే మనకి 2 zeros యాడ్ అవుతాయి. సో 100 ఇక్కడ తీసేయండి. సో 3 ఇంటూ 2 6 parts. 6 parts వచ్చేసి మనకి 8400. సో ఇప్పుడు మనం ఈ 6 parts నుంచి క్యాన్సిల్ చేద్దాం. సో 6 1s are 6, రిమైనింగ్ మనకి 2 ఉంటుంది. 6 4s are 24, 00. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి మనకి P ఈజ్ ఈక్వల్ టు 1400. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి సింపుల్ ఇంట్రెస్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని మనం నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.